ప్రైజ్ ది లార్డ్. నీ శత్రువులు నీ పైన విజయము పొందరు. ఇర్మియా గ్రంథం 1:19 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీ పైన యుద్ధం చేయడానికి ఎంతమంది లేచినా నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. వాళ్ళు మనుషులు, నేను సృష్టికర్త అయిన దేవుణ్ణి. సో గమనించండి, ప్రపంచంలో ఉన్న జనులందరూ ఒక ఎత్తు అయితే సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? జయం నీదే దేవుని బిడ్డ. నీతో పోరాడుతున్న సమస్యలు కావచ్చు, మనుషులు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటికున్న శక్తి సామర్థ్యాలు చూసి నువ్వు భయపడవద్దు. నీ పక్షంగా ఉన్నవాడు, నీకు తోడుగా ఉన్నవాడు, సృష్టినే చేసినవాడు, సముద్రాన్ని దానిలో సర్వమును చేసినవాడు, సూర్యచంద్ర నక్షత్రములను కలుగజేసినవాడు, సర్వసృష్టికర్త అయిన దేవుడే నీకు తోడుగా ఉన్నా అని చెప్పినప్పుడు భయపడవద్దు. వారు నీ మీద లేస్తారు, నీకు విరోధంగా యుద్ధాలు చేస్తారు, కానీ వారు జయము పొందజాలరు. కారణం, నా హస్తం మీకు తోడుగా ఉంది అన్నాడు. అంటే ఇర్మియా గ్రంథం 1:19 వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన జయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, భక్తులకు విరోధంగా భక్తిహీనులు లేస్తారు, నీతిమంతులకు విరోధంగా దుర్నీతిపరులు లేస్తారు, అవినీతిపరులు లేస్తారు. భక్తిహీనులు, దుర్నీతిపరులు, బుద్ధిహీనులు అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. వీళ్ళ పనంతా భక్తి గల వారి మీద, నీతిమంతుల మీద, భయభక్తి కలిగిన వారందరి మీద ఎదురాడుతూ ఉంటారు. అటువంటి వారిని చూసి నువ్వు భయపడొద్దు దేవుని బిడ్డ. వారు నీతో యుద్ధము చేస్తారు కానీ వారు నీ పైన జయం పొందజాలరు. కారణం ఏంటో తెలుసా? నీ హస్తం, దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. నేను విడిపిస్తాను, బాగు చేస్తానని కొన్ని మార్లు మనతో యుద్ధం చేసేవారిని, మనతో పోరాడేవారిని చూసినప్పుడు కొన్ని భయాలు మనకి ఏర్పడవచ్చు. పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు. వారికున్న అండదండలు, వారికున్న శక్తి సామర్థ్యాలు కుయుక్తులు పన్నుకుంటూ రకరకాలుగా ఎదుటి వారిని, భక్తిపరులను బాధించాలని ఆలోచన కలిగిన భక్తిహీనులు ఉంటారు. వారిని చూసి కృంగిపోవద్దు కానీ ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. కారణం, సృష్టికి కర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక నువ్వు భయపడవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక.